ఏం లక్ష్యం ఉంది లేదా ఏం కోరిక ఉంది, మీకు ఉన్నటువంటి కోరిక ఏమనుకుంటుంది? పిల్లలంటే చదువుకోవాలి మంచిగా, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని. పిల్లలని చదువుకోవాలి మంచిగానే అనుకుంటుంది, కానీ అదే చదువుకోవాలని అందరూ చెప్తుంటారు. కానీ ఏ విధంగా చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి అనేది తెలియాలి. వై స్టడీస్, వేర్ స్టడీస్, వెన్ స్టడీస్. ఎందుకు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి అనేది ప్రధానం. రైట్? చదువుకోవాలని తపన ఉంది మీకు, పిల్లలు ప్రయోజనం కావాలని చెప్పేసి మీకు ఆశయం ఉంది, గొప్ప వాళ్ళు ఎదగాలనే లక్ష్యం ఉంది. దానికి తగిన విధంగా ఏం చేయాలి? ఇప్పుడు మనకు మన గోల్ ఏంటనేది అర్థమైంది. చదువుకోవాలన్నప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఈ మూడింటికి ఆన్సర్ కావాలి. చెప్పండి, తప్పైనా ఒప్పైనా, లేదా పిల్లలు మీరు చెప్పండి. ఎందుకు చదువుకోవాలి? పిల్లలు కూడా చదువుతాను కానీ ఎందుకు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలని మూడు తెలిస్తే అద్భుతాలు. మూడు తెలియాల్సిన అవసరం ఉంది. చెప్పండి. ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి అనే దాంట్లో ఏం చెప్పిన ఆన్సర్ గుడ్ లైఫ్. ఎందుకు చదువుకోవాలంటే గుడ్ లైఫ్. గుడ్ అంటే మంచి జీవితం కావాలి, మంచి జీవితం కావాలి. రైట్? మన దాంట్లో డిస్కస్. ఎలా చదువుకోవాలి? ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఒక లక్ష్యంతో చదువుకోవాలి. గోల్. వై స్టడీస్ అంటే గుడ్ లైఫ్. వేర్ స్టడీస్, హౌస్ స్టడీస్, ప్లానింగ్ అంటే దాని గోల్ కూడా ఉండాలి. వై, వేర్, వెన్. హౌ, వై, వేర్, వెన్. హౌ. వై అయిపోయింది. వై ఎందుకు చదవమంటే గుడ్ లైఫ్ కోసం. ప్లాన్. వేర్. వేర్ స్టడీస్ ఎక్కడ చదువుకోవాలి? హాస్టల్లో ఎందుకు చదువుకోవాలి? మంచి స్టడీ ఉంటుంది. టైం వేస్టేజ్ కాకుండా హాస్టల్ టైం పడుతుంది యూజ్ చేస్తాం. అలా డిస్కస్ మన అందరం డిస్కస్ చేయడానికి వస్తే మనం చూస్తున్నాం. ఎందుకు ఇప్పుడు మనం ఎందుకు చదువుకోవాలంటే గుడ్ లైఫ్. దానికి చెప్తా గుడ్ లైఫ్ అంటే ఎట్లా వస్తుంది. రైట్? తర్వాత వై స్టడీ, వేర్ స్టడీ, హౌ స్టడీ. వై స్టడీస్ అంటే అర్థమైపోయింది. ఐఐటి అనేది మన గోల్. అండ్ ఇది అంతం చేస్తూ ఆరంభం. అంతం ఏం కావాలి మన స్టూడెంట్? ఏం సాధించాలో లేదు. ఐఐటి సీట్ సంపాదించాలి. వేర్ స్టడీ. వేర్ అంటే రెసిడెన్షియల్ అనేది చదవాలి. వేర్ స్కాలర్ అయితే ఇండివిజువల్ టైప్స్ అయితేనే మేడం చెప్పి వేరే చెప్పి అందుకోసం వేర్ స్టడీస్ అంటే రెసిడెన్షియల్. ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ గోల్ అంటే లక్ష్యం. మీ పిల్లల లక్ష్యం ఎలా ఉండాలో మీరు నిర్ణయించండి. ఆ లక్ష్యాన్ని వారు చేరుకోవటానికి అవసరమైన సహాయ సహకారాలు మీరు అందజేయాలి. లేదండి మా అబ్బాయి మా మాట వినడండి, వాడేదో సెట్ చేసుకుంటున్నప్పుడు కరెక్ట్ దారిలో వెళ్ళాడో లేదో చూడాలి కదా. మేనేజ్మెంట్లో ఏమంటారంటే డిజైర్ అండ్ డిజర్వ్డ్ అంటారు. డిజైర్ అంటే మీ లక్ష్యం, మీ కోరిక. డిజర్వ్డ్ అంటే మీ అర్హత. మీ అర్హతకి తగ్గట్టుగా మీ లక్ష్యం ఉండాలి. నేనేదో ఒకటండి చదువు అయిన తర్వాత వస్తే కాదు. మీరు ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచిస్తే నేను ఒక గొప్ప కెమెరామెన్ నాకు కావాలి, గొప్ప డైరెక్టర్ని కావాలి, గొప్ప హీరోని కావాలి, గొప్ప రైటర్ని కావాలి, లేదంటే మంచి అధికారిని కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక సైంటిస్ట్ కావాలి. పిల్లలకి 10వ తరగతి దాకా ఏమి ఉండవండి లక్ష్యాలు. ఉండకూడదు కూడా. ఎందుకంటే అతను ఎందులో ఎక్స్పర్టో అతనికి తెలియదు. ఏదో పక్క వాళ్ళు చూసి లేదా ఓ పెద్ద స్కూల్ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ని చూసి నేను అందులోకి వెళ్ళిపోయి నేను చివరికి డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం 10వ తరగతి దాకా ఆ పిల్లలు వచ్చినప్పుడు మనం అన్నీ చెప్పాలి. ఇది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు గోల్ సెట్టింగ్లో ఒక గేమ్ ఆడిస్తూ ఉంటారు మేనేజ్మెంట్ ట్రైనర్స్. ఒక
నెట్ లాగా ఉంటుంది, క్రికెట్ ఆడే నెట్, ప్రాక్టీస్ చేసే నెట్ ఉంటుంది కదా, అక్కడ ఒక వ్యక్తిని పిలిచి ఒక 10 ర్యాబిట్స్ ఇచ్చి వాటిని ఒక్కసారి వదిలి పట్టుకో అంటారు. ఏం చేస్తాడు? అటు పరిగెడతాడు, ఇది ఇటు పరిగెడితే ఇది ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. దీనికి 5 minutes టైం ఉంటుంది. ఈ 5 minutesలోగా అతను పట్టుకోవాలి. దాదాపు 10 మందికి ఇస్తే 10 మంది ఏది పట్టుకోలేరండి, ఎందుకంటే అవి జారిపోతుంటాయి. అప్పుడు ఆ నెట్ దగ్గర ఉండే ఆ కోచ్ చెప్తాడు, నువ్వు ఎందుకు పట్టలేకపోయావో తెలుసా? తెలీదండి, స్లిప్ అయిపోతున్నాయండి, అది ఇది మెత్తగా ఉన్నాయండి. కాదు, యూ హ్యావ్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వన్ ర్యాబిట్. ఒకటే దృష్టి పెట్టుకుని దాన్నే పట్టుకోవాలని, అది ఎటు వెళ్తే అటు వెళ్ళి నువ్వు పట్టుకుంటే అది తప్పించుకోలేదు. దానికి తెలిసిపోతుంది నువ్వు దాని వెనకాలే పడుతున్నావు అని. మిగతా వాటికి కూడా తెలుసు ఇది అతనికి నేను అక్కర్లేదు అని. నీ చేతిలోకి వస్తుంది, బాస్కెట్లో పడాయి, రెండో దాన్ని పెట్టి. అంటే ఒక్కొక్కటే కాన్సన్ట్రేట్ చేయాలంట. మేనేజ్మెంట్ ట్రైనర్స్ అంటారు, డోంట్ చేంజ్ ద టార్గెట్ బట్ చేంజ్ ద టాక్టిక్స్ అంటాడు. ర్యాబిట్ని పట్టుకోవాలి అనేది నీ యొక్క టార్గెట్. ఎలా పట్టుకోవాలి అన్నిటి కోసం పరిగెడితే ఏది దొరకదు, ఒక్కటి పట్టుకుని తెచ్చు. చాలామంది నేను చూస్తూ ఉంటానండి, డిగ్రీ లెవెల్లో కూడా నువ్వేం చేస్తావంటే ఏమనుకోవట్లేదు, మనకి రాసి ఉండాలి. ఏది రాయడం? యు ఆర్ డిజైనింగ్ యువర్ డెస్టినీ. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ డిజైనింగ్ యువర్ డెస్టినీ. మీరు ఏది చెయ్యాలి అనేది మీరు ఆలోచించాలి. నేను దేనికి పనికి వస్తాను, నాలోని స్ట్రెంగ్స్ ఏంటి, నాలోని వీక్నెస్లు ఏంటి, నాకున్న ఆపర్చునిటీస్ ఏంటి, నాకున్న థ్రెట్స్ ఏంటి. దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు, SWOT. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. థ్రెట్స్ అనేవి ఏమి ఉండవు, అంటే భయపడాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. మనం తప్పుడు పనులు చేయాలంటే భయపడాలి తప్ప ఆపర్చునిటీసే ఎక్కువ ఉన్నాయి. సో ఈ సత్యాన్ని పిల్లలకి మనం సున్నితంగా చెప్పాలి. ఏమనేవాళ్ళు గురుకులాలు ఉంటాయి. గురుకులాలు రాజుల పిల్లలను కూడా గురుకులాన్ని పంపించి గురువు దగ్గర చదివించారు. మనందరం చూసాం కదా, ఇంత గొప్ప రాజు అయినా కూడా గురుకులాన్ని పంపించి ఆ గురువు దగ్గర చదివించారు. గురువు సమక్షంలో జ్ఞానాన్ని పొందినట్లయితే తిరిగి వచ్చి మళ్ళా ఆ రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలిస్తారు అని చెప్పేసి ఆ రాజులు గురువు దగ్గరికి పంపించి అక్కడ గురువు సేవలు చేస్తూ ఆ ప్రాంతంలో జీవిస్తూ ఆ విధంగా గురువు యొక్క కన్సర్నలలోనే చదువుకునేవారు. మన అన్ని విల్లు విద్యలు, జ్ఞానం, దేశాన్ని పరిపాలించారు, జ్ఞానం సంపాదించుకొచ్చి మళ్ళీ వాళ్ళ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అంటే అక్కడ వేర్ స్టడీస్ అంటే రెసిడెన్షియల్ చదవాలి. రెసిడెన్షియల్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఏ స్కూల్, ఏ క్లాస్ అంటే ఏ క్లాస్ వరకు చదవాలి. 6 to 7. 6th to ఇంటర్ సెకండ్ ఇయర్, 6 నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు